నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం: మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నల్లగానే ఉంటుంది. మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపులోనే ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనసుతో ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 21 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 చంద్రోదయం ఉదయం 8:33 చంద్ర అస్తమయం రాత్రి 8:24 తిథి తదియా రాత్రి 2:45 వరకు. తదుపరి చవితి. నక్షత్రం ధనిష్ట. మధ్యాహ్నం 1:47 వరకు. తదుపరి శతభిషం. కరణము తైతుల. మధ్యాహ్నం 2:45 వరకు. తదుపరి గరజి. రాత్రి 2:45 వరకు. తదుపరి వనిజ. యోగము వ్యతిపాతము సాయంత్రం 6:50 వరకు. తదుపరి వరియానం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:27 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 8:16 నుండి 9:40 వరకు. గుళిక కాలం ఉదయం 11:03 నుండి 12:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:49 వరకు. వర్జ్యం రాత్రి 9:18 నుండి 10:56 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జనవరి 21 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష తదియ రాత్రి 2:45 వరకు ఉంటుంది. తదుపరి చవితి. శుక్లపక్ష తదియ తిథి చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 6:50 వరకు ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. బుధవారం తదియ తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం: మేషం, వృషభం, సింహం, కన్య, ధనుసు, కుంభం. నక్షత్ర బలం: ధనిష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి. శతభిష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: మార్కండేయ జయంతి.
అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివుని అనుగ్రహంతో మరణాన్ని జయించి చిరంజీవత్వాన్ని పొందాడు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. క్షీరసాగర మదనంలో 5 అవతారాలు వచ్చాయి. ఈరోజు ప్రశ్న: గజేంద్ర మోక్షం ఏ మన్వంతరంలో జరిగింది? తామస, వైవస్వత, ఉత్తమ, రైవత? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి తరచూ ధనప్రాప్తి కలిగి ఆర్థికంగా మరింత మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. మిథున రాశి ఆలోచనలు కార్యరూపం దాల్చి కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంటారు. కర్కాటక రాశి రావలసిన సొమ్ము అంది ఎటువంటి అవసరమైనా తట్టుకుంటారు. సింహరాశి అవసరాలకు ఏమాత్రం లోటు రాదు, పొదుపు దిశగా అడుగులు వేస్తారు. కన్యరాశి విద్యార్థులు కొత్త కోర్సులలో ప్రవేశిస్తారు. తులారాశి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ధనుస్సు రాశి ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. మకర రాశి పలుకుబడి పెరిగి ప్రత్యేక గౌరవాన్ని పొందుతారు. కుంభరాశి విద్యార్థులకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. మీనరాశి ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరించి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.